నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరాముని శోభాయాత్రలో ప్రమాదవశాత్తు గాయపడి మృతి చెందిన హరి కుటుంబానికి అండగా ఉంటాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల స్పష్టం. తిరుమల లడ్డూలో కల్తీ లేదన్న నివేదిక నేపథ్యంలో చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. దేవుని కడపలో పాప విమోచన పూజలతో తమ నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ నేతలు. దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం బయట నిలబడి అపవిత్రం చేసే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మండిపాటు. ఈ నెల 22వ తేదీ జరిగిన శ్రీరాముని శోభయాత్రలో ప్రమాదవశాత్తు గాయపడి మృతి చెందిన హరి కుటుంబానికి అండగా ఉంటామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు స్పష్టం చేశారు. కడప నగరంలోని మాసాపేటలో సెక్యూరిటీ గార్డ్ హరి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ హరి భార్యను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అయోధ్య ఐక్యవేదిక తరపున 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు హరి కుమారుడికి చదువు బాధ్యతలను పూర్తిగా తాము తీసుకుంటామన్నారు. హరి భార్యకు త్వరలో ఆప్కోస్లో ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున వచ్చే అన్ని పరిహారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తామని వారు స్పష్టం చేశారు. 5 లక్షల రూపాయలు పోస్ట్ ఆఫీస్లో నేషనల్ సేవింగ్స్ బాండ్ కింద వేశారమ్మా. మీకు ఈ డబ్బు 8-9 సంవత్సరాల తర్వాత 2 అంతలు వస్తాయి. ఇది దాచిపెట్టుకోండి. మీ అబ్బాయి చదువుకునే టైంకి చదువు అయిపోయే టైంకి పనికొస్తుంది. ఈ డబ్బులు ఇవ్వద్దు, నీ డబ్బు నీ దగ్గర పెట్టుకో. తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర గిట్టాలంటే కూడా కాలేయ కమిటీ వాళ్ళు నీతో పాటు వస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, ఏదున్నా వాళ్ళు చేస్తారు. ఓకే, నువ్వు ఆలయ కమిటీ వాళ్ళని నమ్ముకో, వాసారి నమ్ముకో, నీకోసం మాత్రమే పనిచేస్తావు. అర్థమైందా? చంద్రన్న కూడా ఉన్నారు. నువ్వు ఆయన తెలుసు కదమ్మా, ఆయన తీసుకొని ఆ డబ్బు కట్టే చోట ఎక్కడో కొంచెం నెగోషియేట్ చేసి తగ్గించేసి ఆయన ఉన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, చాలు కదా, ఆయన చూసుకుంటాడు. నీ డబ్బుకు భద్రంగా ఆయన చూసుకుంటారు. అన్నీ కూడా మీ పిల్లోని చదివించేదానికి 3 స్కూల్ వాళ్ళు ముందుకు వచ్చినారు. 3 స్కూల్లో వాళ్ళు. నీకు ఏ స్కూల్ డబ్బులు గిబ్బులు ఎవరికి ఇవ్వద్దమ్మా, జాగ్రత్తగా పెట్టుకో. మీ మరి స్కూల్కు ఏ స్కూల్లో పిల్లల్ని చేర్పించాలని తీసుకెళ్తాము 3 స్కూళ్లకు. మనస్ఫూర్తిగా ఏది నచ్చితే దీనివల్ల ఈ కార్యక్రమం దురదృష్టం జరగడం వల్ల కమిటీ వాళ్ళందరి మీద పోలీసులు కూడా కేసు పెట్టారమ్మా. అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేద్దాం. నీకు అన్ని రకాలుగా మనిషిని తీసుకురాలేం, కానీ మిగిలిన అన్ని రకాలుగా కూడా అండగా ఉంటాం. నీకు కూడా తొందరలో ఉద్యోగం కూడా ఇప్పిస్తాం, ఇక్కడ అవుట్ సోర్సింగ్ నువ్వు కూడా చేసుకుంటావు. ధైర్యంగా ఉండు, నీకు ఏ అవసరం వచ్చినా కూడా నన్నైనా. తప్పిదం వలన ఒక మంచి ప్రాణం పోవడం జరిగింది. దానికి ఈ దురదృష్ట ఘటనకు ప్రతి ఒక్క శోభాయాత్రలో పాల్గొన్న హిందూ ప్రతి ఒక్కరూ దీని మీద బాధపడుతూ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. అలాగనే ఆ కుటుంబ బాధ్యత తీసుకోవడానికి ప్రతి ఒక్క హిందువు ముందుకొచ్చినారు. ఆ వ్యక్తిని కాపాడడానికి ఎంతగానో కృషి చేశాం, కానీ దాంట్లో సక్సెస్ కాలేకపోయినాము. కానీ ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరం కడప నియోజకవర్గంలో నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, పిల్లాడికి చదువు కానీ, అలాగనే ఆ వ్యక్తి భార్యకి ఉద్యోగం కానీ ప్రతి ఒక్కటి శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందువు బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాము. ఆ కుటుంబానికి అండగా ఉంటాము. అలాగనే ఈ ఘటన ఇక భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయవలసిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని ముందుకెళ్తాము. పబ్లిక్ గ్యాదర్ అయ్యే చోట, ఏ ఒక్క ర్యాలీలలోనూ, ఏ ఒక్క ఉత్సవాలలోనూ కూడా పటాకులకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండే విధంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఫైర్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాము. అలాగనే వాళ్ళు కూడా ప్రజల సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు కాలంలో ఈ యొక్క బాణాసంచా పేల్చడము ఇవన్నీ కడపలో బహిష్కరించే విధంగా రాబో కాలంలో ముందుకెళ్తాము. కడప నియోజకవర్గంలోని ప్రజల సేఫ్టీనే ఇంపార్టెంట్గా ముందుకెళ్తున్నాము. ఆ విధంగానే పనిచేస్తూ ఉన్నాము. ఈ యొక్క కుటుంబానికి సంపూర్ణ సహకారం ఇస్తూ వాళ్ళ బాధ్యత తీసుకుంటూ
వాళ్ళతో పాటు నడవడానికి ప్రతి ఒక్క ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందువు ముందుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మాసాపేటలో, కడప నగరంలో మాసాపేటలో శ్రీహరి అనే ఒక సెక్యూరిటీ గార్డు మొన్న జరిగిన 22వ తేదీ జరిగిన శోభాయాత్రలో ప్రమాదవశాత్తు దురదృష్టకరంగా చనిపోవడం జరిగింది. దీపావళి పటాకులు కాల్చినప్పుడు ఆ పటాకి తగిలి చనిపోవడం. 3 రోజులు అతని కోసం రిమ్స్ వైద్యులందరూ కూడా చాలా శ్రమించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఈరోజు అయోధ్య ఆలయ కమిటీ, అదేవిధంగా 3 స్కూల్స్ కూడా ఆ కుటుంబానికి అండగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల అబ్బాయి, ఒకటే అబ్బాయి, అతను చదివించడానికి 3 స్కూల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఆలయ కమిటీ వాళ్ళు కూడా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి 10 లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కడపలో మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి, నేను ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే చనిపోయిన వ్యక్తి భార్యకు ఒక అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తామని కూడా భరోసా ఇచ్చాం, ధైర్యం ఇచ్చినాం. తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఈ సంఘటన శోభాయాత్రలో జరగడం చాలా దురదృష్టం. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం లోక కళ్యాణం జరిగేదానికి, అందరి మంచి కోసం జరుగుతున్న శ్రీరాముని కళ్యాణం శోభాయాత్ర కార్యక్రమం. అటువంటి కార్యక్రమంలో ఈ వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టం కూడా. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని తెలియజేశాం. అదేవిధంగా కడప నగరంలో ప్రతి హిందువు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా పిలిపిస్తూ ఉంటాం. ఇటువంటి సంఘటనలు మరీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా నగరంలో ఒక దీపావళి సందర్భంగా తప్పితే మిగతా సందర్భంలో టపాకులు ఎక్కడా కూడా వినియోగించకుండా పోలీసులు కూడా రిక్వెస్ట్ చేశాం. ఎక్కడ టపాకులు కూడా మేము కూడా వినియోగించకూడదు. మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పాము మేము. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. అందుకే టపాకులు కూడా నిషేధం చెప్పినాం. అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటాం, సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. తొందరలో అవుట్సోర్సింగ్లో ఆమెకు తల్లికి కూడా ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు. పవిత్రమైన తిరుమల లడ్డూలో నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని నివేదిక వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోరెత్తకుండా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. అధిష్టానం పిలుపు మేరకు దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు తిరుమల తిరుపతి తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రమైన తిరుమల లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వులు కలపలేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ కోర్టుకు ఇచ్చిన నివేదికలో పొందుపరిచిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, మంత్రి నారా లోకేష్కు శాప విమోచనం కలగాలని, మంచి బుద్ధి ప్రసాదించాలని జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు ఇంకా ఇతర నాయకులు పూజలు చేశారు. ముందుగా వారు వెంకటేశ్వర స్వామి వారికి పాప ప్రక్షాళన పూజలు చేసి టెంకాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు తిరుమల తిరుపతి దేవస్థానం నందు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపారంటూ ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆరోపణ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. సంచి కొంచెం జరపండి నా పెద్దనా సంచి. ఉండండి ఆడాలంతా రాని మీరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, 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 స్వార్థ రాజకీయాలకు సీఎం
Down, 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 down. స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని కూడా వదలడం లేదు. వేరే వాళ్ళ పైన బురద చల్లడం కోసం, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావాలని కులాలను మతాలను ఏది వదలడం లేదు. దేవుణ్ణి వదలడం లేదు. లాస్ట్కు దేవుడినైనా ప్రసాదాన్నైనా నిజంగా కూడా దేశవ్యాపితంగానే కాకుండా ప్రపంచవ్యాపితంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు కోట్లాది మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా ఈ లడ్డును భావించే కార్యక్రమం చేస్తారు. లడ్డు దొరికితే చాలు, ఇంకా దర్శనం దొరక్కపోయినా పర్వాలేదులే అన్న ఫీలింగ్ ఉన్న పరిస్థితులు. సో అటువంటి దాన్ని ఇంత దుర్మార్గంగా దాన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్న నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా బుద్ధి తప్పకుండా రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దేవుడేమో ఊరకుండడు, ప్రజలు ఏమన్నా క్షమించవచ్చేమో కానీ దేవుడు మాత్రం క్షమించే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా అతని కుటుంబాన్ని మిగతా అందరినీ కూడా ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ముఖ్య పాత్ర వహించినారో ఈ రకంగా చెడ్డ పేరు తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా వాళ్ళందరిపైన తప్పకుండా దేవుడు యాక్షన్ తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. నిజం గెలిచింది, అబద్ధం ఓడిపోవడం జరిగింది. నిజంగా ఎప్పటికీ నిజానికి ఎప్పుడు గెలిపే అది ఈరోజు నిరూపణ కావడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఎంత నీచ రాజకీయాలకు దిగజారారంటే దేవుళ్లను కూడా వదలకోకుండా, దేవుళ్ళకు సంబంధించిన ప్రసాదాలను కూడా వదులుకోకుండా మరి ఈరోజు రాజకీయాల్లోకి లాగిన పరిస్థితి మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మనం చూస్తున్నాం. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినాయి. ఈ 76 సంవత్సరాలు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు, అనేక ప్రభుత్వాలు వచ్చాయి. మరి ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మరి దేవుళ్ళ జోలికి ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి మనం చూశాం. మరి అలాంటిది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నీచ సంస్కృతి మరి ఈరోజు ఎంతవరకు దిగజారాడంటే మన హిందూ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం లడ్డుని దాంట్లో జంతు కొవ్వు కలిసింది అని చెప్పి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నింద వేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. మరి అలాంటిది మరి ఈరోజు సుప్రీంకోర్టు నియమించిన సిట్టు మరి సిబిఐ ఆధ్వర్యంలో మరి పూర్తిగా విచారణ చేసిన తర్వాత మరి తేలింది ఏంటంటే మరి ఎక్కడ కూడా ఆ నెయ్యిలో ఎక్కడ కూడా జంతువులకు సంబంధించిన కొవ్వు ఎక్కడ కలవలేదు అని చెప్పి నిజ నిర్ధారణ చేయడం జరిగింది. మరి అందుకే ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు కూడా నిజమే గెలుస్తుంది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే కాదు దేశంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి తండ్రి ఏమయ్యాడో తెలుసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మండిపడ్డారు. ఇటీవల కాలం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు వారి వింత చేష్టలు, పగటి వేషాలు, వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కోసం కడపలోని దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి ఆలయం బయట నిలబడి అపవిత్రంగా లడ్డులో ఎటువంటి కల్తీ లేదు, తమ నాయకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గోవింద అంటూ ఎగతాళి చేయడం సరికాదన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో కీర్తి ప్రతిష్టలు రోమ్ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిదేనని అన్నారు. అందరికీ వందనాలు. మరియు ఓకేనా, మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ బొమ్మిశెట్టి చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ మధ్య ఈ వైసీపీ నాయకుల వింత వింత చేష్టలు, పగటి వేషాలు, వాళ్ళ తప్పును సర్దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా చాలా వెకిలి చేష్టలు పాల్పడుతూ ఉన్నారు. మొన్న
కొంతమంది వైసీపీ పగటి వేషధారులు పాతగడపలోని వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణం ముందర నిలబడి హిందువులందరికీ ఎంతో పవిత్రమైన గోవింద స్మరణను అందరూ ఆపద ముక్కలవాడ అనాథ రక్షక మమ్మల్ని రక్షించు గోవింద గోవింద అని ఎంతో భక్తిభావంతో ఆయన కొలిచి వారి కష్టాలు చెప్పుకుంటారు. అలాంటి గోవింద నామాన్ని మీరు బయట నిలబడి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదు, మా జగన్ స్వచ్ఛీరుడు, ఈ దెబ్బతో చంద్రబాబు నాయుడు గోవింద, పవన్ కళ్యాణ్ గోవింద, కూటమి ప్రభుత్వం గోవింద, డిప్యూటీ సీఎం గోవింద, టోటల్గా తెలుగుదేశం పార్టీ గోవింద, కూటమి పార్టీలను గోవింద అని వెకిల్ చేశారు. గతంలో ఇలా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న మీ జగన్ గారి తండ్రి ఏమయ్యారో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఎంతో కీర్తి ప్రతిష్టలు, రోమ్ తరువాత భక్తులలో కానీ కలెక్షన్లో కానీ 2వ స్థానంలో ఉన్న అత్యంత పవిత్రమైనది తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానంలో మీరు ఎన్ని అక్రమాలు పాల్పడ్డారు, ఎన్ని వెహికల్ చేశారు, ఎంత దోపిడీ చేశారు, ఎన్ని అక్రమాలు పాల్పడ్డారో ఒకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. వాటిని కూడా మీరు కప్పిపుచ్చుకుంటా ఈ విధంగా వితండవాదం చేస్తా సిట్ 292 పేజీల నివేదికలో సుప్రీంకోర్టు సంబంధించి స్పష్టంగా క్లియర్ చేసింది. మీరు కావాలంటే ఒకసారి ఆ నివేదిక తెప్పించుకోండి, అందులో ఏముందో చదవండి. 30 నుంచి 36 పేజీలలో ఏ విధంగా కల్తీ జరిగింది, ఎక్కడ కల్తీ జరిగింది, ఎప్పుడు మొదలైందని ప్రస్తావన క్లియర్గా ఉంది. మీరు ఆ నివేదిక పూర్తిగా చదవకుండా ఇట్లా వెకిల్ చేసే పాటుపడతా ఇక్కడ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కొత్తగా మళ్ళీ ఒకటి తెలిసింది. నేను విన్నాను, నేను ఉన్నాను. ఎవరు విన్నారు, ఎవరు ఉన్నారు? సిబిఐ వాళ్ళు విన్నారా, సిట్ వాళ్ళు విన్నారా, లేదంటే 11 కేసుల్లో ఏవన్గా ఉన్నా నువ్వు హైకోర్టు వారు విన్నారా? ఎవరు విన్నారు? నిన్ను కాపాడడానికి ఎవరున్నారు? ఇన్ని అక్రమాలు చేసిన అతన్ని వెంకటేశ్వర స్వామి కాపాడతారంట. అత్యంత పవిత్రమైన తిరుపతి దేవస్థానం మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు ఇతర మతస్థులు ఎవరైనా కూడా అక్కడ వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని మతస్థుని అయినా కూడా వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలతో ఆయన భక్తుడిగా అతన్ని నమ్మాను కాబట్టి ఈ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆ సంతకం ఎప్పుడైనా చేసావా వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడడానికి? మీ ఇంట్లో తిరుమల తిరుపతి సెట్టింగ్ చేసి పూజలు చేసి లడ్డు ప్రసాదం ఇస్తే భారతి మేడం గారు ఆ లడ్డు ప్రసాదాన్ని పక్కన పడేసి టిష్యూ పేపర్తో తన చేని క్లీన్ సన్నివేశాలు మర్చిపోయారా? రాష్ట్ర ప్రజలందరూ అన్ని గమనిస్తూనే ఉన్నారు. దయచేసి ఇలాంటి చేసి మీరు మానుకోవాల్సిందిగా వైసీపీ చెప్తా ఉన్నాం. త్వరలో మీ అక్రమాలన్నీ బయటికి రాబోతా ఉన్నాయి. దేవుని డబ్బులు హుండీ డబ్బులు కొట్టేయలేదా మీరు? హుండీ డబ్బులు కొట్టేసి ఈరోజు ఒక నిజాయితీ ప్రియుడైన ఎస్ఐ గారు చావు కారణమైనారు. ఆ కేసు ఒకటి నడుస్తూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిట్ 1.5 సంవత్సరాలుగా 2022లో ఇది కల్తీ నెయ్యి బయటపడింది. అప్పుడు ఉన్నది మీ పాలక వర్గమే, అప్పుడుంది మీ చైర్మన్ సుబ్బారెడ్డి, అప్పుడుంది వైసీపీ ప్రభుత్వమే. 2022లోనే ఈ కల్తీ బయటకు వచ్చినప్పుడు మీరు 2 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు మీరు? ఇవన్నీ వాస్తవాలా కాదా? తప్పిపుకర్చుకునే కార్యక్రమంలో భాగంగా మీరు ఇంకా దిగజారిపోతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారు. ఒక అన్యమతస్థుడు, ఒక క్రిస్టియన్ జగన్ కి వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. వీరి పిచ్చి పరాకాష్ఠ చేరిపోయింది. త్వరలోనే పెద్ద పెద్ద తలకాయలు కూడా ఈ విచారణ రాబోతున్నాయి. రేపు సుప్రీంకోర్టు ఏం చెప్తాదని కూడా అందరూ వెయిట్ చేస్తా ఉన్నాము. గతంలో జరిగిన వైసీపీ పాలన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే వాళ్ళు ప్రజలను వదలలేదు, దేవుళ్ళను వదలలేదు, అసలు ప్రకృతిని వదలలేదు, పంచభూతాలను వదలలేదు. వాళ్ళు మొత్తం ఉన్న వాటిని తాకట్టు పెట్టడాలు కానీ ఇవి చేయడం కానీ, అసలు నరరూప రాక్షసులు ఏ విధంగా విధ్వంసం చేస్తారో ఆ విధ్వంసాన్ని రాష్ట్రంలో చేసినారు. ముఖ్యంగా ఈరోజు కల్తీ నెయ్యి వాడి తిరుమల దేవస్థానం ఒక గొప్పతనాన్ని భంగం కలిగించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే తిరుమల దేవస్థానం ప్రతిష్ట దిగజార్చిన వైసీపీ ఈరోజు సిగ్గు లేకోకుండా ఏఐ టెక్నాలజీలో ఇలా వేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఏఐ టెక్నాలజీని అభివృద్ధికి వాడుకోవాలి కానీ ఇట్లా అబద్ధాన్ని నిజం చేసేదానికి ఇట్లా వాడుకోవడం ఎంతవరకు సమంజసం? అన్నగారు చెప్పినట్టు నేను విన్నాను, నేను ఉన్నాను అని రాశారే,
ఇదే మాట వెంకటేశ్వర స్వామి గారు అనుకుంటే ఈయన పరిస్థితి ఏంది? నేను విన్నాను కాదు, నేను చూసినాను, నీ కథ ఉంది, అది రాయాలి ఇక్కడ. అది రాయకోకుండా ఏ టెక్నాలజీ ఇంత అద్భుతంగా చేశారు. ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారండి జనాల్ని. నేను ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఒకటే నేను నిర్ణయించుకుంటున్నా, వీళ్ళు సమాజాన్ని వదల్లే, పంచభూతాల్ని వదల్లే, హిందూ దేవుళ్ళని వదల్లే, వీళ్ళు ఎవరిని వదల్లే, ముస్లిం సమాజానికి కూడా వీళ్ళు చేసింది ఏమీ లేదు. కానీ ప్రస్తుతం మన టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ వ్యత్యాసాన్ని గమనించండి. ఇలాగ పోస్టర్లు వేసుకుంటే ఎవరు నమ్మరు. పోయినాయి కాలాలు, మోసం చేసే కాలాలు వినాయి. ఇట్లాంటి పోస్టర్లు కాదు కదా, మీరు బ్యాడ్జీలు వేసుకుని ఎత్తిన క్యాపులు పెట్టింది మిమ్మల్ని నమ్మేవారు లేరు. కాబట్టి నేను ప్రజల్ని వినియోగించుకుంటున్నా, ఈ కపట ప్రేమలు ఇది కూడా ఏ టెక్నాలజీ చూడండి. దీనిలో ఎక్కడన్నా రియాలిటీ ఉందా? మొత్తం ఏ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ చేసుకుని ప్రజలు నమ్మేవాళ్ళకేదాకా ఫ్లెక్సీలు కడుతున్నారు. ప్రజలు గ్రహించాలని విన్నవించుకుంటున్నాను.
ముందర పిల్లలు వెళ్ళనా టిష్యూ పేపర్ పట్టుకో కేక్ పట్టుకో చేత్తో అది వెరీ గుడ్ మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరంలో బజాజ్ కంపెనీకి సంబంధించి మరి ఈరోజు చేతక్లో ఒక కొత్త మోడల్ ఈవీ స్కూటర్ని మరి ఈరోజు మరి గౌరవ మాజీ మేయరు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా పరిశీలకులు పెద్దలు కె సురేష్ బాబు గారి చేతుల మీదుగా మరి ఈరోజు ఈ కొత్త వెహికల్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కస్టమర్స్కు మరి అదేవిధంగా మిగతా నాయకులకు ప్రజలకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అంటే మన అందరికి కూడా కడపే కాదు, ఈ భారతదేశంలోనే బజాజ్ అంటే వాల్యూ ఫర్ మనీ. మనందరికీ కూడా ఒక నమ్మకం బజాజ్ అంటే. హమారా బజాజ్ అని ఇది మన ఇండియన్ మేడ్ వెహికల్, మన భారతదేశంలోనే తయారైన వెహికల్. వాల్యూ ఫర్ మనీ. అనేక దశాబ్దాలుగా బజాజ్ చేతక్ అంటేనే ఒక బ్రాండ్. అలాంటి బజాజ్ కంపెనీకి సంబంధించి మరి ఈరోజు ఈవీలో మరి ఈరోజు బజాజ్ కంపెనీ ముందంజలో ఉంటూ మరి అంతకుముందు 3.5 కిలోవాట్కు సంబంధించిన వెహికల్స్ మరి అదేవిధంగా 3 కిలోవాట్స్కు సంబంధించిన వెహికల్స్ మనకు అందుబాటులో ఉండేది. మరి ఈరోజు స్టూడెంట్స్ని, మహిళల్ని, వృద్ధులను దృష్టిలో పెట్టుకొని లైట్ వెయిట్ వెహికల్ కావాలి, మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు 2.5 కిలోవాట్కు సంబంధించిన మరి ఈ బజాజ్ చేతక్ ఈవీ C25 వెహికల్ని మరి ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మరి ఇది లైట్ వెయిట్ ఉన్నా కూడా హోల్ బాడీ వచ్చేసి మెటల్ బాడీ ఉంటుంది. మరి అదేవిధంగా దానికి సంబంధించిన బ్యాటరీ కూడా 2.5 కిలోవాట్స్కి సంబంధించిన బ్యాటరీ ఉంటుంది. మరి ఛార్జరు మరి అదేవిధంగా ఇక్కడే మనకు షోరూమ్ కూడా ఉంది కాబట్టి మరి ఇక్కడ మనకు సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంది. మరి ఒక్కసారి మరి కస్టమర్స్ అందరు కూడా ఒకసారి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి. మరి ఖచ్చితంగా మీకు ఈ వెహికల్ నచ్చుతుంది. ఎందుకంటే మనం స్టూడెంట్స్ ఎవరైతే ఉండారో, మహిళలు, మరి విద్యార్థులు మరి అదేవిధంగా వయసు పడిన వాళ్ళు కూడా మరి లైట్ వెయిట్ వెహికల్ని మనం ఉపయోగించుకునే మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ వెహికల్ ఒకసారి మీరు ఈ షోరూమ్కి వచ్చి, శంకరాపురంలో ఉన్న ఈ చేతక్ షోరూమ్కి వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి మరి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పటికే మార్కెట్ షేర్లో అగ్రగామిగా ఉంది. 30% మార్కెట్ షేర్తో మరి ఈరోజు చేతక్ ఈవీ వెహికల్స్ మరి భారతదేశంలోనే లీడర్స్గా నిలవడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మరొకసారి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కస్టమర్స్ అందరూ కూడా ఒకసారి షోరూమ్కి విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి.
ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి తర్వాత మీరు కొనుగోలు చేయవలసిందిగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి మరి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు C25 మన అంజద్ సార్ చేతుల మీదుగా మరియు సురేష్ బాబు సార్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో మనకి C25 వచ్చేసి 2.5 కిలోవాట్స్ గల బ్యాటరీ కెపాసిటీ ఉండి ప్లస్ 92,000కే మనకు బండి బజాజ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బండి వచ్చేసి మనకు IP69 ప్లస్ హిల్ హోల్డ్ మరియు మెటాలిక్ బాడీతో మనకి అవైలబిలిటీలో ఉంది. చేతకి ఎక్స్క్లూజివ్ సెంటర్ దగ్గర మనకు అవైలబిలిటీ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఎంప్లాయీస్ మరియు ఏదైతే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లస్ స్విగ్గీ, జొమాటో ప్లస్ ఎవరైతే జాబ్ చేస్తూ ప్లస్ జాబ్ చేస్తూ చదువుకుంటున్న వాళ్ళకి అందరికీ కూడా పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కరెక్ట్గా సూట్ అయ్యే వెహికల్. ఎందుకంటే సేవింగ్స్ అనేటిది చాలా ఇంపార్టెంట్. ఆ సేవింగ్స్ ఫ్యూయల్లో ఖర్చు పెట్టే కంటే మనకు ఇలా ఎలక్ట్రిక్ రూపంలో మనం యూస్ చేసుకుంటే మనకు సేవింగ్స్ అనేవి చాలా మిగులుతాయి. సో ఎలక్ట్రిక్ వచ్చేసి మనకి 110 కిలోమీటర్స్ రేంజ్ గల బండి బయట మార్కెట్లో మనము చూసుకున్నట్టయితే 60,000 70,000 వెహికల్స్ అవి వాటికి సర్వీస్ సెంటర్ ఉండదు, బ్యాటరీ లాస్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనము ఏదైతే ఈ వెహికల్ చూసి టెస్ట్ రైడ్ చేసి నచ్చితేనే తీసుకోండి. నచ్చితే ఒకసారి అయితే షోరూమ్కి వచ్చి విజిట్ చేసి మా వర్క్షాపు, మా షోరూము అన్నీ చూసి టెస్ట్ రైడ్ చేయండి. తర్వాత అన్ని దీంట్లో 6 కలర్స్ ఉన్నాయి. దీంట్లో నాకు తెలిసి అందరికీ ఈ కలర్స్ నచ్చుతాయి. సో గుడ్ వెహికల్స్ ప్లస్ మంచి కాంపిటేటర్లో చూసుకున్నట్టుగా అయితే మనకి గుడ్ వెహికల్స్ అవైలబిలిటీ, గుడ్ కలర్స్తో, మెటాలిక్ బాడీతో అవైలబిలిటీలో ఉంది. ఒకసారి విచ్చేయండి. హారన్ బజాజ్, చేతక్, శంకరాపురం. తిరుమల రెండు 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖున 2024 సెప్టెంబర్ 18వ తారీఖున స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఘోరమైనటువంటి అపచారానికి తెరదీసినాడు. స్వామివారి పట్ల, ఏడుకొండల వాని పట్ల, ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఏవైతే తిరుపతి లడ్డును ప్రసాదంగా మనం స్వీకరిస్తామో ఆయనకు నైవేద్యం పెట్టిన తర్వాత ఆ లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు నుంచి తయారు చేయబడిన నూనె నుంచి లడ్డు తయారు చేసినారు. ఇది ఘోరమైనటువంటి అపచారం అని చెప్పి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసి భారతదేశంలో ఉండే 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా ఛిద్రం చేసినాడు, భయానికి లోను చేసినాడు. విచారించదగ్గ అంశం ఏంటంటే కనుక ఇక్కడ బాధ్యత కలిగిన పదవిలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలా బాధ్యత కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎటువంటి అధికారిక సంస్థలు నివేదిక లేకుండా, ఏ అధికారిక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ధృవీకరించకుండా జంతువుల కొవ్వుతో తయారు కాబడిన లడ్డు అని చెప్పి గాలి మాటలు ప్రకటన చేయడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన అంశము. ఘోరమైనటువంటి తప్పిదంగా భావిస్తున్నారు ఈరోజు హిందువులంతా. కేవలం రాజకీయపరమైన లాభాన్ని ఆశించి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులందరికీ దూరం చేయాలా, భవిష్యత్ కాలంలో హిందూ అనేవాడు ఎవడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు, ఒకే ఒక కుట్ర, గొప్ప కుట్ర, రాజకీయపరమైనటువంటి కుట్రలలో అత్యంత గొప్ప కుట్ర ఈ రాష్ట్రంలో తిరుపతి లడ్డు పైన జరిగింది.
కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే తను ఏ తప్పు చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారికి, ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా, మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వరస్వామికి సంబంధించి అపచారాన్ని చేసినాడు, మాపై నిందలు వేస్తూ ఉన్నాడు. ఇది మాపై నింద వేసినందుకు కాదు మాకు బాధ, 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నాడు కాబట్టి సిబిఐ చేత విచారణ కొనసాగించి ఈ కథ ఏందో తేల్చండి, మా మనసులో ఉండే భయాన్ని సంకోచాన్ని పోగొట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కొన్నాడు. చంద్రబాబు నాయుడు ఒక గాలి వార్తను ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకు కూలికి పనిచేసే పవన్ కళ్యాణ్, మళ్ళీ చెప్తా ఉన్నా, కూలికి పనిచేసే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే ఒక పెద్ద మాటను, హిందువుల మీద సెంటిమెంట్ను ప్రయోగం చేస్తూ సనాతన ధర్మం అనే మాట తీసుకొచ్చి అందుకు సంబంధించినటువంటి వేషధారణతో ప్రజల దగ్గరకు వచ్చినాడు. కాషాయ వస్త్రాలు ధరించి పిలకగట్టి ఉత్తరయ్యం మెడపైన వేసుకొని కనకదుర్గమ్మ గుడికి పోయి గుడి మెట్లు కడిగినాడు. వాస్తవానికైతే ఈ చర్యకు ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఉండే సుప్రీంకోర్టు చర్య తీసుకొని వీళ్ళ మీద కేసులు నమోదు చేసి శాశ్వతంగా వీళ్ళ జైళ్ళలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరాముని శోభాయాత్రలో ప్రమాదవశాత్తు గాయపడి మృతి చెందిన హరి కుటుంబానికి అండగా ఉంటాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల స్పష్టం. తిరుమల లడ్డూలో కల్తీ లేదన్న నివేదిక నేపథ్యంలో చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. దేవుని కడపలో పాప విమోచన పూజలతో తమ నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ నేతలు. దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం బయట నిలబడి అపవిత్రం చేసే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.